ఓకే, వాళ్ళు మ్యాక్సిమం జాయిన్ అవుతారని ఆశిస్తూ మరి ఈరోజు స్టార్ట్ చేద్దాం క్లాస్. మనకు 50 మినిట్స్ సరిపోదు. నేను మాట్లాడింది బాగా వినిపిస్తుంది కదా? రెస్పాండ్. ఓకే సార్, వినిపిస్తుంది. గుడ్. ఇప్పటి వరకు మనం యూరప్ ఖండంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ప్రపంచ చరిత్రగానే మనం చెప్పుకుంటున్నాం. నాజీయిజం అనేది ఏర్పాటు, దాన్ని ఏ విధంగా నాజీయిజం దేశం జర్మనీని ఏ విధంగా ఆధునీకరణ చేసిందనే విషయాన్ని, ప్యూరర్గా నియంతగా జర్మనీకి సంబంధించినటువంటి అడాల్ఫ్ హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధానికి జర్మనీ దేశాన్ని ఎలా సమాయత్తం చేశాడనే విషయాన్ని, అదే విధంగా నియంతగా ఇటలీ దేశానికి చెందినటువంటి బెనిటో ముస్సోలిని తీసుకున్నటువంటి నాని, అదే సమయంలో జపాన్ ప్రారంభంతో, జపాన్ దేశంలో లేదా జపాన్ ప్రోద్బలంతో లేదా జపాన్ సామ్రాజ్యవాద దురహంకారంతో చైనా దేశంలో జాతీయవాదం రావడం, చైనాలో మావో సే టుంగ్ లేదా మావో జుడాంగ్ అనేవాడు నాయకత్వానికి రావడం, జపాన్ ఈ యొక్క చైనా దేశం కూడా ఒక శక్తివంతమైన దేశంగా తయారవడం, ఇలా ఇటువంటి విషయాలన్నీ కూడా మనం మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు చెప్పుకున్నాం. రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై 1945లో ముగించింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి ముఖ్యంగా యూరప్ ఖండంలో అనేక రకాలైనటువంటి కారణాలు లేదా అంశాలు ప్రభావితం చేశాయి. ముందుగా మనం ప్రజాస్వామ్య వైఫల్యము లేదా యూరప్ ఖండంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన దేశాల్లో వచ్చినటువంటి నిరంకుశవాదం, నియంతృత్వమే రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణంగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏది చెప్పుకోవచ్చు మనం? జర్మనీ దేశంలో, ఇటలీ దేశంలో వచ్చినటువంటి నియంత్రిత పోకడలే ఆ తరువాత వారు కొనసాగించినటువంటి సైనిక ధోరణి, వారు సామ్రాజ్యవాదం, వేరే ప్రాంతాలను ఆక్రమించాలనే వాదం, వారు జాత్యహంకార సిద్ధాంతం, అంటే మనం యూదుల గురించి చెప్పుకున్నాం, అలా సైనిక ధోరణి, జాత్యహంకార సిద్ధాంతం, పోకడి, ఈ మూడే ప్రధానమైన కారణాలుగా రెండవ ప్రపంచ యుద్ధాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం మొదట ఇటలీ దేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే, బెనిటో ముస్సోలిని రాకముందు ఇటలీ ఏకీకరణ జరిగిన తరువాత ఇటలీ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఏర్పాటు అయింది. అది కేవలం 3-4 ముచ్చటగానే కొనసాగించబడింది. సో బ్యాడ్ లక్, ఇక్కడ కరెంట్ కూడా పోయింది. వినిపిస్తుందమ్మా? హలో, వినిపిస్తుంది సార్. ఓకే, బ్యాడ్ లక్, చాలా ఛార్జింగ్ తక్కువ ఉంది. ఛార్జింగ్ తో మాట్లాడుతున్నా, కట్ అవుతుంది మధ్యలో. అయినా సరే మీరు లైన్ లోనే ఉండండి, ఇంకోటి ఆల్టర్నేటివ్ చూసుకుంటా. ఓకే సార్. సో ఆ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, భారతదేశం లాంటి, ఆస్ట్రేలియా లాంటి, ఇంగ్లాండ్ లాంటి అలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థల వైఫల్యం తరువాత ఇటువంటి వ్యవస్థలు ఏవైతే ఇక్కడ ఈ నియంత్రిత పోకడలు కలిగినటువంటి వ్యవస్థలు వచ్చాయో, వాటి వలన రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సో ఇంకా మొదటి ప్రపంచ యుద్ధంలో అవలంబించినటువంటి చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఏంటి అవలంబించారు? వెర్సైల్స్ ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజ్యాల పైన విజయటువంటి రాజ్యాలు చేసినటువంటి అనేక రకాలైనటువంటి సందులు రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక జాత్యహంకార సిద్ధాంతం ప్రధానంగా మనం రెండవ ప్రపంచ యుద్ధ కారణం చెప్పుకోవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం జరగకూడదు, ప్రపంచంలో శాంతి కావాలి, ప్రపంచంలో నిరాయుధీకరణ ఉండాలి, ప్రపంచంలో సామ్రాజ్య దురహంకరణ జరగకూడదు అనే విషయాలతో, అంశాలతో నానాజాతి సమితి అనేది ప్రారంభమై కేవలం 19 సంవత్సరాలు మాత్రమే అది, ఆ తరువాత నానాజాతి సమితి విఫలం చెందడం రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇందులో రెండవ ప్రపంచ యుద్ధానికి
బిగ్ ఫోర్ దేశాలుగా అక్కడ ఉన్నటువంటి శక్తివంతమైన సభ్య దేశాల్లో ఉన్నటువంటి నానాజాతి సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలు అవే దురాక్రమణకు పాల్పడ్డాయి. ఆ దేశాలే విదేశాలపై సైనిక దాడికి చూశాయి. ఆ దేశాలే సామ్రాజ్య దురహంకారంతో మిగతా దేశాలని బెదిరించాయి, ఒప్పించాయి, లేని పట్ల యుద్ధానికి సిద్ధమయ్యాయి. సో ఆ విధంగా నానాజాతి సమితి లక్ష్యం వైఫల్యం అవ్వడం వలన రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక అతి ప్రధానమైనది, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి నిరంకుశవాదాన్ని లేదా నియంత్రిత పోకడల్ని జాతీయాభిమానంగా మార్చి జనాలని లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పౌరుల్ని రెచ్చగొట్టి ఒక శక్తివంతంగా తయారు చేసినటువంటి వ్యవస్థ ఇక్కడ జర్మనీ దేశంలోను ఇటలీ దేశంలో ఉండడం, వారు నియంత్రణగా కొనసాగించినటువంటి పద్ధతుల ద్వారా రెండో ప్రపంచ యుద్ధంగా సతాయత్తం చేయడం లేదా సమాయత్తం చేయడం అనేది కూడా మనం కారణంగా. ఏ విధంగా వాళ్ళే జర్మనీ సిద్ధాంతం గురించి, ఇటాలియన్ సిద్ధాంతాల గురించి, వారు రహస్య సంధులు చేసుకునే పద్ధతి గురించి, అంటే వారు శక్తంగా తయారైన తర్వాత మిత్రుడు శత్రువుకి మిత్రుడు అనే రీతిని, అంటే ఒకప్పుడు శత్రురాజ్యాలతో ఉండే వీరు సందర్భాన్ని మిత్రులుగా మార్చుకునే పద్ధతిని రహస్య కూటముల ద్వారా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ రోజు ఈ కూటమితో రకరకాల కూటమితో వారు ఇలా రోజు రోజుకి మార్పులు చేర్పులతో యుద్ధానికి సిద్ధమవడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ నియంత్రిత పోకడలు కలిగినటువంటి నాజీయిజం లేదా బెనిటో ముసోలిని సాధించినటువంటి ఫ్యాసిజం, ఈ రెండు యుద్ధాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక సామ్రాజ్య దురహంకారణ గురించి మనం మాట్లాడుకుంటాం. సామ్రాజ్య దురహంకారణ అనేది జపాన్ దేశం చేసినటువంటి మంచూరియా అనే ప్రాంతాన్ని, చైనాలో ఉన్నటువంటి మంచూరియా అనే ప్రాంతాన్ని జపాన్ దేశం ఆక్రమించడం 1930 చాలా సందర్భాల్లో జరిగింది. 1932 నాటికి జపాన్ దేశం ఆధునీకరణ చెందిన తర్వాత చైనా దేశం లాంటి పెద్ద దేశం పైన యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని విజయం సాధించారు. ఎప్పుడైతే అది అలా విజయం సాధించిందో దానికి అనుకూలంగా ఉన్నటువంటి అమెరికా, రష్యా, చాలా చిన్న చిన్న దేశాలు, మనం చైనా ఆధునీకరణ లేదా చైనా వాదాన్ని గురించి మనం చెప్పుకునే సందర్భంలో ఈ కుమింగ్టాంగ్ పార్టీ సన్ అనేవారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మావోయిస్టులు అనేవాళ్ళు ప్రాబల్యానికి వచ్చి, మావోలు లేదా అనేవాళ్ళు ప్రాబల్యానికి వచ్చిన తర్వాత వారు రష్యా పైన అమితమైన ప్రభావాన్ని కలగడం వలన రష్యా వారికి అన్ని విధాలా సహకరించేది. అదేవిధంగా చైనాలో ఉన్నటువంటి అంతరుద్యం వలన కూడా మిత్ర దేశాలు వ్యాపార నిమిత్తం కోసం, అమెరికా వ్యాపార నిమిత్తం కోసం కమాండో పెర్రీ అనేవాడి నాయకత్వాన్ని ఒప్పందాలు చేసుకోవడం, చివరి మంచు చక్రవర్తితో చేసుకోవడం, అప్పటి నుంచి కూడా చైనాతో ప్రత్యక్ష సంబంధాలని అమెరికా, నెదర్లాండ్స్, స్పెయిన్, అదేవిధంగా అనేక దేశాలు, యూరప్ ఖండానికి చెందిన దేశాలు వ్యాపార నిమిత్తం చేసుకున్న ఒప్పందాలు జపాన్ సామ్రాజ్య దురాక్రమణకు వ్యతిరేకంగా వారు మళ్ళీ వీళ్ళకి సహాయ సహకారాలు అందించడం అనేది జరిగింది. సో ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణాలు, ఒక కారణం జపాన్ దేశం అనే చిన్న ఆసియా పసిఫిక్ ఖండాల్లో ఉన్నటువంటి దేశం చైనా లాంటి పెద్ద దేశాన్ని సామ్రాజ్యవాద అహంకారంతో, మిగతా దేశాలు ఏ విధంగా జర్మనీలో కొన్ని రాజ్యాలు ఆక్రమించాయో, ఇటలీలో కొన్ని దేశాలను ఆక్రమించాయో, అదే విధంగా ఆసియాలో కూడా ఇది ఆక్రమించడం, మిగతా దేశాలు శత్రుత్వం వహించడం రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా మనం చెప్పవచ్చు. ఇక ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక దేశం ఇథియోపియా అనే ఒక దేశం పెరుగుతున్న జనాభా కోసం, వారికి నిత్యావసరాలు లేకపోవడం, అక్కడ ఆ దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ముడి పదార్థాలు లేకపోవడం, ఇలా భారతదేశాన్ని ఏ విధంగా బ్రిటిష్ వారికి వలస దేశం అయిందో అదే విధంగా అపార వనరులను, బానిసలు లేదా ప్రజలు కలిగినటువంటి వెనుకబడిన ఇథియోపియా దేశం లాంటి ఆఫ్రికా ఖండంలో గల దేశాన్ని ఇటలీ ఆక్రమించింది.
ఇలా ఈ ఇటలీ ఆక్రమించడం, ఆ తరువాత అక్కడ ఒక వివాదాన్ని తీసుకురావడం, ఆ వివాదం ఐక్యరాజ్య సమితి వరకు, అదే ఆ వివాదం ప్రపంచ దేశాలను ఆకర్షించడం, అప్పటికి ఇంకా ఐక్యరాజ్య సమితి లేదు. అలా ఈ ఇటలీ దేశం నుంచి ఇటలీ దేశం నుండి ఇథోపియాను ఆక్రమించడం కూడా రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే ప్రపంచంలో అక్షయ కూటమి అనేది ఏర్పడింది. అక్షయ కూటమి అంటే ఏంటి? మొదటి ప్రపంచ యుద్ధం లాగే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ అనే రాజ్యం, ఇటలీ అనే రాజ్యం, జపాన్ అనే దేశం, జర్మనీ, జపాన్, ఇటలీ 3 దేశాలుగా ఏర్పడ్డాయి. దాన్నే జర్మనీ రాజధాని రోమ్ నగరం, బెర్లిన్ అని, ఇటలీ రాజధాని రోమ్ అని, ఆ తర్వాత జపాన్ రాజధాని టోక్యో అని, అలా రోమ్, బెర్లిన్, టోక్యో అని 3 దేశాలు సమైక్యంగా 1936లో 1936లో ఒక సమాఖ్యని ఏర్పాటు చేస్తున్నాయి. ఆ రోమ్, బెర్లిన్ కూటమిగా ఏర్పడినటువంటి ఈ సమాఖ్యలో అనేక దేశాలు వారి అవసరాల నిమిత్తం వచ్చి చేరాయి. ఆ విధంగా వీరు అక్షయ రాజ్యాల కూటమిగా ఏర్పాటు అనేది రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక కారణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఫెర్డినాండ్ అనేవాడు వచ్చి జరగడం వలన సారాజెవో ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికమైన హత్యని మొదటి ప్రపంచ యుద్ధానికి ఏ విధంగా కారణంగా తీసుకున్నారో, రెండవ ప్రపంచ యుద్ధంలో స్పెయిన్ దేశం జరిగింది. అంతర్యుద్ధం అంటే ఆ దేశంలో జరిగినటువంటి యుద్ధం. ఆ అంతర్యుద్ధం అక్కడ సంక్షోభాన్ని మిగతా దేశాలు వారు, అక్కడ ఉన్నటువంటి మిగతా అక్షయ రాజ్యాలు కానీ అందులో జోక్యం చేసుకోవడం వలన రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. సో ఏ విధంగా స్పెయిన్ అనే దేశం ఒక రిపబ్లిక్ గా ఏర్పడింది. రిపబ్లిక్ అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడిన రాజు అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు. అలా ఈ 1931 సంవత్సరంలో స్పెయిన్ దేశంలో పరిపాలిస్తున్నటువంటి రాజు అల్ఫాన్సో అధికారాన్ని కోల్పోయారు. ఆ తరువాత 1936లో రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత ఆ రిపబ్లిక్ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి మితవాదులకి లేదా కమ్యూనిస్టులకి మధ్య వారసత్వమైనటువంటి అంతర్యుద్ధం సంఘటన. కమ్యూనిస్ట్ భావాలు ఎందుకు వచ్చాయి? యుఎస్ఎస్ఆర్ అనేది ఏర్పడడం వలన, అది చైనాకు పాకడం వలన అనేక దేశాల్లో దాని ప్రభావం ఉంది. అదే విధంగా ఇక్కడ స్పెయిన్ దేశంలో కూడా కమ్యూనిస్టులు అనేవారు ఏర్పడ్డారు. అంతకు ముందు అక్కడ ఉండేవారు రిపబ్లిక్ ని కొనసాగించడానికి ఏర్పడిన వారు మితవాదులు అనేవారు ఉన్నారు. అలా మితవాదులకి కమ్యూనిస్టులకి వచ్చినటువంటి అంతర్యుద్ధం అది 1936కి పూర్తిగా తీవ్రతరమై కొనసాగింది 2 ఏళ్ల పాటు. ఇలా వారు కమ్యూనిస్టులు అవలంబించిన విధానాల్లో లేదా మితవాదులు అవలంబించిన విధానాల్లో తేడా వచ్చాయి. ఏ విధంగా 1936లో జరిగినటువంటి స్పెయిన్ అంతర్యుద్ధ యుద్ధంలో, ఇది మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం? స్పెయిన్ దేశంలో రెండవ ప్రపంచ యుద్ధానికి స్పెయిన్ దేశంలో జరిగిన అంతర్యుద్ధానికి సంబంధం ఉంది. మనం చెప్పుకున్నటువంటి అక్షయ రాజ్యాల కూటమి లేదా నానాజాతి వైఫల్యము లేదా దేశాల్లో ఇథోపియా లాంటి దేశాన్ని ఆక్రమించడం లేదా ప్రజాస్వామ్య వైఫల్యం వంటి కారణాలతో పాటు స్పెయిన్ దేశంలో అంతర్యుద్ధం అక్కడ జరిగినటువంటి రాజు పదవీచరైన తర్వాత కమ్యూనిస్టులు మితవాదులుగా ఉండేవారి మధ్య 1936లో ఎలక్షన్ సందర్భంగా జరిగినటువంటి అక్కడ సమస్య ఏది? ఆ ఎలక్షన్ సందర్భంలో వారిద్దరి మధ్య జరిగినటువంటి అభిప్రాయాలు ఏ విధంగా శాంతి ధోరణి, సామ్యవాదం, చర్చపై ప్రభుత్వ నియంత్రణ లాంటి అభిప్రాయాలు కలిగినటువంటి మితవాదులకి, అలా ఆ ప్రాంతంలో ఈ యొక్క సమస్యలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మితవాదులకి లేదా కమ్యూనిస్టులకి జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో అనేవాడు, స్పెయిన్ కి సంబంధించిన వాడు, కొందరు సైనికాధికారులు కలిసి స్పెయిన్ అంతర్యుద్ధంలో జరిగిన తిరుగుబాటును అవకాశంగా తీసుకొని వారి అధికారాన్ని లాక్కున్నారు. ఇప్పుడు ఏమైంది? రిపబ్లిక్ కాస్త సైనిక పాలన అయింది. ఇలా దేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది. ఒకవైపు వామపక్ష కూటమి ఉంది, రెండో వైపు రాచరికవాదులు, సనాతనవాదులు, ఫ్యాసిస్ట్ వర్గం, మిగతా వాళ్ళు, ఆ తర్వాత రష్యా కమ్యూనిస్టులు అనే 2 వర్గాలు ఉన్నారు.
ఈ రెండు వర్గాలని వారు పోరాడుతూ ఉన్న సందర్భంలో ఫ్రాన్సిస్ ఫ్రాంకో స్పెయిన్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. సో ఆ విధంగా ఇక్కడ జరిగినటువంటి ఈ అంతర్యుద్ధంలో మిత్ర రాజ్యాలు అక్షయ కూటములు తలదూర్చాయి. ఏ విధంగా జర్మనీ, ఇటలీలు జనరల్ ఫ్రాంకో సేనలకు సహాయం చేశారు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే రెండవ ప్రపంచ యుద్ధానికి రోమ్, బెర్లిన్, టోక్యో అనేది 3 దేశాలు, అంటే జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఒకవైపు, ఇంగ్లాండ్, రష్యా, అదేవిధంగా ఫ్రెంచ్ దేశం, తర్వాత వచ్చింది అమెరికా దేశం ఒకవైపు. ఇవి మిత్ర రాజ్యాలు, ఇవి అక్షయ రాజ్యాలు. మొదటగా జనరల్ ఈ స్పెయిన్ కి సంబంధించినటువంటి ఫ్రాంకోకి సహాయం చేసింది మొదట ఎవరు? జర్మనీ దేశం సైనిక సహకారం ఇచ్చింది. ఎందుకు? ఆ ప్రాంతంలో తిరుగుబాట్లు ఆపడానికి. ఫ్రాంకో సేనలకు సహాయం, జర్మనీ, ఇటలీలు ఫ్రాంకో సేనలకు సహాయం చేయగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులకి, మితవాదులకి, జెరాండిస్టులకి, వారికి రష్యా వామపక్ష భాగస్వామ్యాలు సహాయం చేసింది. సో ఆ విధంగా సమస్య స్పెయిన్ది, సమస్య ఫ్రాంకోది, ఎంటర్ అయింది జర్మనీ ఒకవైపు, ఆ తర్వాత రష్యా ఒకవైపు. మిత్ర రాజ్యం నుంచి ఒకటి, అదేవిధంగా అక్షయ రాజ్యం నుంచి ఒకటి. మిత్ర రాజ్యం నుంచి రష్యా, అక్షయ రాజ్యం నుంచి జర్మనీ. రైట్. సో ఈ విధంగా ఇవి రెండు కూడా ఎప్పుడైతే వచ్చిందో బ్రిటన్, అమెరికాల అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మిగతా దేశాలు కోరినప్పటికీ అవి పూర్తిగా చూసి చూడనట్టు బ్రిటన్ దేశం, అమెరికా దేశం ఉన్నాయి. చివరికి ఫ్యాసిస్ట్ అధికార లక్ష్యాలని లేదా ఫ్యాసిస్ట్ ఆలోచనల్ని పక్కన పెట్టినటువంటి ఓకేనమ్మా, పవర్ ఈజ్ కమింగ్, గుడ్. ఫ్యాసిస్ట్ లక్ష్యాలని ఆలోచనల్ని పక్కన పెట్టినటువంటి జనరల్ ఫ్రాంకో అనేవాడిపై జర్మనీ దేశానికి చెందినటువంటి హిట్లర్ ఏం చేశాడు? నువ్వు సంధి షరతులను ఉల్లంఘించావు కాబట్టి జనరల్ ఫ్రాంక్ సేనాని 1939లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఫ్రాంకో నియంతృత్వాన్ని స్థాపించే విధంగా ఉదారవాద ప్రజాస్వామిక దేశాల్లో భయాందోళన కలిగిస్తే ఇంకోవైపు మద్దతు ఇచ్చినటువంటి జర్మనీ, ఇటలీలు సంతోషించాయి. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి మీకు అర్థమయ్యే రీతిలో. స్పెయిన్ దేశంలో జరిగిన అంతర్యుద్ధానికి జనరల్ ఫ్రాంకో అనేవాడి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి మిత్ర రాజ్యాలు, అక్షయ రాజ్యాలు సహాయ సహకారాలు అందించగా అక్షయ రాజ్యాల ఆలోచనల్ని జనరల్ ఫ్రాంకో అమలు చేశాడు. అంటే ప్రజాస్వామ్య ఉదార భావాలను పక్కన పెట్టి నియంత్రిత విధానాన్ని కొనసాగించడం ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణంగా మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ సమయంలో జర్మనీ దేశానికి చెందినటువంటి అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో కొన్ని ప్రాంతాలు జర్మనీ జాతిస్తులు నివసిస్తున్నటువంటి యూరప్ ఖండంలో గల ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలు, మీకు మ్యాప్ చూపిస్తాను, వెయిట్ అండ్ సీ 1 minute. ఇది అయిన తర్వాత అవి ఎక్కడైతే నివసిస్తున్నారో పాన్ జర్మనీ అనే సందర్భంలో అక్కడ ఆస్ట్రియా దేశంలో జర్మనీలు ఉన్నారు, డార్జిలింగ్ అనే ప్రదేశంలో జర్మనీలు ఉన్నారు, మెమైల్ అనే ప్రదేశంలో జర్మనీలు ఉన్నారు. ఇవన్నీ ఆస్ట్రియా, హంగేరీలో ఉన్నాయి. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి దేశాల్లో ఉన్నాయి, ఇంకా పక్క పోలాండ్ దేశంలో ఉన్నాయి. ఇలా వీళ్ళందరూ సుటెన్ ల్యాండ్ అనే మొదలైన ప్రాంతాలన్నిటినీ జర్మనీలో కలిపేయాలనే లక్ష్యంతో అధికారంలోకి వచ్చినటువంటి జాతీయ భావాలు ప్రేరేపించిన నియంత హిట్లర్ ఒక పథకం ప్రకారం పనిచేసి మొదటగా ఆసియాను స్వాధీనం చేయడానికి ప్రయత్నించి తొలి ప్రయత్నంలో విఫలం కావడం వలన ఆ తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, జెకోస్లోవేకియాలో ఇలా ఇంకొకటి జర్మనీపై యుద్ధం చేస్తాయని ప్రకటిస్తూ కొంత మేరకు హిట్లర్ అనేవాడు ఈ యొక్క అభిప్రాయాన్ని ఫ్రాంకో అంటే ఏంటి, ఏ విధంగా ఫ్రాంకో కాదు ఇక్కడ పాన్ జర్మనీ అంటే మీ పరిభాషలో చెప్తా, హిట్లర్ అనేవాడు జర్మనీ ప్రజలు ఎక్కడైనారో ఆ ప్రాంతాలు వేరే వారు పరిపాలిస్తున్న ప్రాంతాలని బలవంతంగా ఆక్రమించాలనే
అని ప్రయత్నించే సందర్భంలో మిగతా దేశాలన్నీ ఒకేసారి జర్మనీపై దాడి చేస్తాయనే భయంతో హిట్లర్ అనేవాడు అడు కానీ ఆడ ఆలోచన ఆ ప్రాంతాలన్నీ ఆక్రమించాలి. అలా దురాక్రమణ చేయడానికి ప్రయత్నించినటువంటి హిట్లర్కి వారు దాడి చేస్తారనే భయం కూడా కలగడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తరువాత 1936 సంవత్సరానికి వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్. జర్మనీ రైన్లాండ్ అనే దాన్ని సైనికీకరించింది. సైనికీకరించడం అంటే ఆయుధ సంపత్తిని పెంచుకోండి. 1933లో క్రూరంగా వీరిదిగాంచినటువంటి హిట్లర్ 3 ఏళ్ల కాలంలో జర్మనీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సైనిక విద్యను అభ్యసించే విధంగా తీవ్రమైన గొప్ప సైనికులను తయారు చేశారు. ఆధునిక టాంకులు, యుద్ధాలకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, బాంబర్స్, తర్వాత జలాంతర్గాములు, ఆ తర్వాత ఇంకా అన్ని ఆధునికమైనటువంటి సైనిక సంపత్తిని ఓ విధంగా మనం చెప్పాలి అంటే జర్మనీ దేశంలో ఉన్నటువంటి సైనిక సంపత్తికి బ్రిటన్ దేశం, మిగతా దేశాలు కూడా భయపడ్డాయి. మిత్ర రాజ్యాలు కలిస్తే తప్ప జర్మనీని ఓడించలేనంత సైన్యాన్ని, ఆయుధాలని కలిగింది జర్మనీ దేశం. సో ఆ విధంగా జర్మనీ ఆయుధీకరణ అనేది 2వ ప్రపంచ యుద్ధానికి మనం కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకు? వాడి ఉద్దేశం ఏంటి? ప్యాన్ జర్మనీని సాధించడానికి. ఇలా ఆయుధీకరణ చెందిన రైలు సమాఖ్య ఆధునీకరణ జరిగిన తర్వాత ప్రజలు అంటే అక్కడ ఉన్నటువంటి జర్మనీ ప్రభుత్వాన్ని పరిపాలించే రాజ్యాంగం వైమర్ రాజ్యాంగం, కైజర్ విలియం గురించి మనం చెప్పుకున్నాం, బిస్మార్క్ అనే వారి గురించి చెప్పుకున్నాం. వాళ్ళ పరిపాలనా కాలంలో తయారైనటువంటి వైమర్ రాజ్యాంగాన్ని లోకోర్నో సంధి అనే ఒక సంధి ప్రకారం అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి శాంతిని ఇవ్వడం కోసం ఐరోపా దేశాలు ఉదాసీనత చూడడం వలన ఫ్రెంచ్ దేశం కూడా ఈ లొకార్నో సంధి ఒప్పందం ద్వారా జర్మనీ దేశంపై ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడానికి నిరాకరించడం లేదా ఏ విధమైన సాహసం లేకపోవడం వలన జర్మనీ చర్యని ఖండిస్తూ నానాజాతి సమితి ఒక తీర్మానాన్ని చేసింది. ఆ తీర్మానం కూడా కేవలం అరణ్యరోధనగానే మిగిలిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? లొకోర్నో సంధి అంటే వైమర్ రాజ్యాంగం అంతకు ముందు చేసినటువంటి సంధులు, నిరాయుధీకరణ చేస్తాం, ఈ సైనిక దాడులు చేయము, ఇలాంటివన్నీ వాటన్నిటినీ ఒప్పందాన్ని ఉల్లంఘించింది జర్మనీ దేశం. అలా ఉల్లంఘించడం వలన చేసినటువంటి వైఫల్యమే చివరికి ఏ దేశాలు కూడా జర్మనీని ఎదిరించి మాట్లాడే సందర్భాల్లో ఫ్రెంచ్ దేశం కానీ, బ్రిటన్ దేశం కానీ, రష్యా దేశం కానీ లేవు. చివరికి అప్పుడు శాంతి కోసం స్థాపించిన నానాజాతి సమితి అనేది మాత్రమే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి మీరు చేయకండి అని ఆజ్ఞాపించిన దాన్ని వినేవారు, చెప్పేవారు, చేసేవారు, అదుపులో ఉంచేవారు ఎవరు లేకపోవడం అనేది అక్కడ మనం గమనాలి. ఆ విధంగా నానాజాతి సమితి విఫలమైందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక మొదటి ప్రపంచ యుద్ధానికి ఇంకొక రకమైనటువంటి కారణంగా మనం 1936 సంవత్సరంలో ఆస్ట్రియా పవిత్ర రోమన్ సామ్రాజ్యం కలిగినటువంటి పెద్ద భూభాగాన్ని, యూరప్ ఖండాన్ని అంతటినీ ఒకప్పుడు పరిపాలించినటువంటి ఆస్ట్రియాని జర్మనీ దేశం యొక్క పెత్తనాన్ని లేదా వారి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించే విధంగా ఒక ఒప్పందం చేసుకుంది. ఎవరితో? జర్మనీ దేశంతో, హిట్లర్తో ఆస్ట్రియా దేశం. సో ఈ ఒప్పందంలోని షరతులను ఉల్లంఘించి ఆస్ట్రియా దేశంలో ఉన్నటువంటి జర్మనీ పౌరులుగా, నాజీలుగా ఉన్నటువంటి వారి ఆంతరిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం కలిగినటువంటి జర్మనీ ఆ విధంగా జోక్యం చేసుకుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఆస్ట్రియా ఆధిపత్యాన్ని తగ్గించాలి, ఆస్ట్రియా ఆంతరిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి. ఆ విధంగా జర్మనీ దేశం 1936లో ఒక సంధి చేసుకుని అలా నాజీ అధికారాన్ని చెలాయించే విధంగా, జర్మనీ ఆధిపత్యాన్ని కొనసాగించే విధంగా అందులో తలదూచుకోవడం అనేది, ఆస్ట్రియా దేశంలో తలదూచడం అనేది జరిగింది. సో నచ్చడానికి
కౌంటర్ రిఫార్మ్స్ ఉంటాయి కదా, అలా ఒప్పందాన్ని ఉల్లంఘించే శక్తి లేనప్పటికీ ఆ దేశంలో నాజీల నియంత్రణ ప్రయత్నించగా ఆ అనేక చర్యలు ప్రయత్నాల్లో భాగంగా తీసుకున్నప్పటికీ జర్మనీ తన పట్టుని ఉధృతం చేసి స్పేస్ ఇన్స్పెక్టర్ అనే వాడిని ఛాన్సలర్ గా చేసి నాజీ వ్యతిరేక చర్యలను ఉపసంహరించేలాగా చేయడానికి అనేక ప్రయత్నాలు ఆస్ట్రియా ద్వారా చేయడం జరిగింది. ఒకప్పుడు ఆస్ట్రియా చెప్పిందే రాజ్యం జర్మనీ ఏకీకరణలో కానీ ఇటలీ ఏకీకరణలో కానీ మరే దేశాల్లో కానీ పవిత్ర రోమన్ సామ్రాజ్యం. అటువంటిది ఇప్పుడు జర్మనీ చేతుల్లో నాజీల చేతుల్లో వెళ్ళిపోయింది. సో ఆ విధంగా ఆస్ట్రియా పార్లమెంటును రద్దు చేయడంతో పాటు ఆన్షలర్స్ అనే జర్మనీ ఆస్ట్రియాల కలయిక ద్వారా రష్యా పోలాండ్ లాగానే ఇటలీలో కూడా ఫాసిస్ట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అంటే దీని అర్థం వీళ్ళు ఈ విధంగా జర్మనీ ఆస్ట్రియాల మధ్య జరిగినటువంటి సంధుల ద్వారా ఈ అంతరంగ వ్యవహారాల్లో జర్మనీ తలదూచడం ద్వారా జర్మనీ ఆధిపత్యాన్ని మిగతా దేశాలైనటువంటి ఇటలీ దేశం, రష్యా దేశం, పోలాండ్ దేశం కూడా గర్హించింది, ఆశ్చర్యానికి గురైంది, ఓ విధంగా భయభ్రాంతులకు కూడా గురైంది. సో ఈ సందర్భంలో మరొక పాయింట్, ఇవన్నీ స్లైడ్స్ ఉన్నాయి, మీకు వెరీ సూన్ అవి చూపిస్తాను మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో. జస్ట్ లిజన్ టు మై వాయిస్. ఫస్ట్, మొదటి ప్రపంచ యుద్ధానికి ఇంకొక కారణం మ్యూనిచ్ అనే ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంధి. ఈ మ్యూనిచ్ సంధి సంతృప్తిపరిచే విధానాన్ని అవలంబించింది. ఆస్ట్రియా ఆక్రమణ తర్వాత హిట్లర్ ఆస్ట్రియా పక్కనే ఉన్నటువంటి మరొక దేశీయ అనే దేశం వైపు దృష్టి పెట్టడంతో పాటు ఆ దేశంలో జర్మనీ మాట్లాడే ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు సుడేటేరియన్లు అనే జర్మనీ జాతికి చెందిన వారు సుమారు 4 మిలియన్ల వరకు ఉన్నారని, అలా వారిని జెక్ ప్రభుత్వం కాపాడుతుందంటూ హిట్లర్ ఫిర్యాదు చేస్తూ వ్యతిరేకత ఆ సూడేటన్లు అనే వారిని నాజీల సహకారంతో జర్మనీ ప్రాంతాన్ని బహిరంగంగానే స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఎవరు? అడాల్ఫ్ హిట్లర్. సో ఈ విధంగా జర్మనీ ప్రజలు 4 రూపంలో సుడేటెన్ అనే ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నంలో జర్మనీ చివరికి యుద్ధానికి కూడా సిద్ధము అని బహిరంగంగా చెప్పడంతో పాటు చేసి చూపిస్తామని కూడా హెచ్చరించడం కూడా ఇక్కడ మనం గమనార్హంగా అర్థం చేసుకోవచ్చు. అలా జెకోస్లోవేకియాని బెదిరించిన తర్వాత జెకోస్లోవేకియాకి అండగా ఎవ్వరూ ముందుకు రావడానికి ప్రయత్నించలేదు. ఆ సందర్భంగా జెకోస్లోవేకియా జర్మనీ దాడిని తట్టుకోలేక రష్యా సహాయాన్ని కోరింది. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ అలా విధంగా మిగతా వాళ్ళ సహాయాలు కూడా కోరింది. జెకోస్లోవేకియా జర్మనీ దాడిని భయపడి ఖచ్చితంగా యుద్ధం వస్తుందనే ప్రాణభీతితో భయభీతితో ఎవరూ సహాయానికి ముందుకు రాలేని సందర్భంలో ఫ్రెంచ్ దేశం, బ్రిటన్ దేశం, అదేవిధంగా ఇటలీలు కలిపి మ్యూనిక్ అనే ప్రదేశంలో హిట్లర్తో సమావేశమై ఈ సుడెటెన్ ల్యాండ్ అనే ప్రాంతాన్ని జర్మనీకి ఇచ్చేయడం జరుగుతుందని వాగ్దానం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు మారాయి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే అడాల్ఫ్ హిట్లర్ అనేవాడు అవకాశం కోసం వేచి చూశాడు. జర్మనీ దురాక్రమణ చేసి మొదట సాధిస్తే రైన్లాండ్లో సైనికీకరణ జరిగిన తర్వాత మిగతా దేశాలన్నీ ఓడిస్తాయనే భయాన్ని కలిగిన అడాల్ఫ్ హిట్లర్ జెకోస్లోవేకియాని బహిరంగంగానే మీ దేశంలో యుద్ధం చేస్తాం, మా దేశానికి జర్మనీకి సంబంధించిన 4 మిలియన్ల మంది ప్రజలు, జర్మనీ ప్రజల కోసం మేము దాన్ని స్వాధీనం చేసి తిరించే స్థాయికి రావడం, వాడితో జర్మనీతో యుద్ధం చేయడానికి ఏ దేశం కూడా సిద్ధంగా లేకపోవడం,
పెద్ద దేశాలైనటువంటి ఇంగ్లాండ్, అక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ దేశం, మరొక ఇటలీ దేశం సంధిని మీరు యుద్ధం చేయవసరం లేదు, మీ ప్రాంతాన్ని మీరు తీసుకోవచ్చని మిగతా దేశాలు దాన్ని బలపరచడం, జర్మనీ ఆధిక్యత ఎంతగానో పెరిగిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. రైట్. ఆ విధంగా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి జెకోస్లోవేకియా నుంచి పోలాండ్లు, హంగరీలు కూడా కొంత ప్రాంతాన్ని ఆక్రమించారు. ఇదే అంతగా జెకోస్లోవేకియాలో ఉన్నటువంటి కొంత భాగాన్ని పోలాండ్ దేశం, కొంత భాగాన్ని హాలాండ్ దేశం, నెదర్లాండ్ దేశం కూడా ఆక్రమించారు. సో ఆ విధంగా ఈ జర్మనీతో చేసినటువంటి యుద్ధంలో జెకోస్లోవేకియా తీవ్ర నిస్సహాయతతో పాటు ఎవరూ సాయం చేయలేని స్థితిలో వారు ప్రాంతాలను కోల్పోయినప్పటికీ ఉన్న ప్రాంతాన్ని పరిపాలించుకోవడం అనేది జరిగింది. ఇక సూడెటెన్ విషయంలో జర్మనీ దేశం బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో చేసినటువంటి చర్యలు లేదా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు జర్మనీ దేశాన్ని విధానాలని వాళ్ళు ఓటమి లేదా భయంతో చేసిన విధానంగానే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకొక ఈ జెకోస్లోవేకియా అయిపోయిన తర్వాత మరి ఒక సంవత్సర కాలంలో, ఒక 10 నుంచి 12 నెలల కాలంలో బొహీమియా, మొరావియాలను జర్మనీ ఆధీన రాజ్యాలు అక్కడ కూడా ఆక్రమించాడు. ఇక లిథువేనియాని, మెమోల్ని వదులుకోవాల్సి వచ్చింది. సో ఆ విధంగా జెకోస్లోవేకియా, లిథువేనియా, ఇక్కడ ఉన్నటువంటి బొహీమియా, మెరీమియా, ఇవన్నీ రాజ్యాలు జర్మనీకి దగ్గరలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ యుద్ధం చేయకుండా భయపెట్టి, దురాక్రమణ చేస్తానని భయపెట్టి మిగతా రాజ్యాల సంరక్షణలో వారి ఆమోదంతో ఈ రాజ్యాలను ఆక్రమించడం అనేది జరిగింది. దాన్ని మ్యూనిచ్ ఒప్పందం లేదా మ్యూనిచ్ సంధి అంటారు. మ్యూనిచ్ సంధి మిగతా దేశాలు జర్మనీ సామ్రాజ్యాధికారాన్ని ఆమోదించడం, జెకోస్లోవేకియాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని జర్మనీకి ఇవ్వడం ముఖ్యమైన అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక చివరిది రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు. ఇలా ఉండే సందర్భంలో నాజీయిజం యొక్క తీవ్రతని, నాజీయిజం యొక్క శక్తిని గ్రహించినటువంటి సోవియట్ యూనియన్ USSR 1939లో ఒక ఒప్పందం చేసుకుంది. దీని సామెత ఎలా ఉంటుందంటే శత్రువుకి మిత్రుడు అనే విధంగా. ఈడు శత్రువు కానీ ఇప్పుడు వీడి అవసరం, జర్మనీ యొక్క అవసరం రష్యాకు మిత్రత్వం కావాలి. ఆ విధంగా జర్మనీకి కూడా శత్రువే కానీ ఇప్పుడు మిత్రుడు. అలా జర్మనీతో రష్యా ఒప్పందం 1939లో జరిగింది. ఈ ఒప్పందం యొక్క సారాంశం ఏంటి? ఒకవేళ జర్మనీ యుద్ధం చేస్తే, మిగతా రాజ్యాల పైన దురాక్రమణ చేస్తే, ఇక్కడ ఇంగ్లాండ్ పైన, ఫ్రాన్స్ పైన దురాక్రమణ చేస్తే, మిత్ర రాజ్యాల్లో ఒక శక్తివంతమైనటువంటి రష్యా ఏమీ చేయకుండా నిరాయుధకరంగా సైలెంట్గా ఉండాలి, వాటికి సహకరించకూడదు, యుద్ధంలో పాల్గొకూడదు. అలా రష్యాని ఏకాకిగా చేయడానికి చేసినటువంటి మొదటి ప్రయత్నమే ఈ నాజీ సోవియట్ యూనియన్ యొక్క సమావేశం లేదా ఒక ఒప్పందం. అలా రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ని దూరదృష్టితో వారిని దూరం చేయడానికి, ఏది రష్యా నుంచి బ్రిటన్ దేశాన్ని, అదేవిధంగా ఫ్రెంచ్ దేశాన్ని దూరం చేయడానికి, అదేవిధంగా రష్యా ప్రాబల్య పరిధిలో ఉన్నటువంటి లిథువేనియా, జర్మనీ ప్రాబల్య ప్రాంతాలని వాటి ఆధిక్యాన్ని కొంత భాగం మీది, కొంత భాగం మాది అని ఇలా 10 సంవత్సరాలు ఉండే విధంగా అక్కడ ఒక ఒప్పందాన్ని చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక మార్పు, ఒక రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణం మార్పు కూడా ఇక్కడే జరిగింది. మార్చి 19లో మెమోల్ లిథువేనియాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, మెమోల్ అనే ఒక ప్రాంతం, లిథువేనియా అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత డాన్జింగ్ తనకు రావాలని, పోలీస్ కారిడార్ గుండా రైలు మార్గాన్ని నిర్మించుకోవాలని జర్మనీ దేశం పోలాండ్ పై ఒత్తిడి చేసింది. ఇది పాయింట్ మీకు చూపిస్తాను. సో పోలాండ్ జర్మనీ కోరికలను తిరస్కరించడంతో
ఆగస్టు 31న జర్మనీ సైనికులే సరిహద్దులోని ఒక జర్మనీ స్టేషన్ పై దాడి చేసి ఆ దాడిని పోలాండ్ చేసిందని ఒక సాకును కల్పించి ఆ సాకు కారణంగా పోలాండ్ దేశం పైన దాడి చేసింది. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి, జెకోస్లేవి అయిపోయిన తర్వాత, లుథేనియా అనే ప్రాంతం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలం జర్మనీకి అవసరం. ఆ దేశం గుండా అనేక ప్రాంతాల్లో ఇక్కడ మీద ఉన్నటువంటి ఇంగ్లాండ్కి, కింద ఉన్నటువంటి రష్యాకి, ఆ ఫ్రాన్స్ దేశానికి సైనికుల్ని రవాణా చేయడానికి ప్రధానమైనటువంటి మార్గం. ఆ మార్గాన్ని ఆక్రమించాలి, ఆ దేశాన్ని సంపాదించాలి, దురాక్రమణ చేయాలి. దానికి ఒక సాకు వెతికాడు. ఏ విధంగా ఈ షాక్ ఏంటి, ఈ జర్మనీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ జర్మనీ సైనికులే తగలెట్టి మీరే తగలెట్టారనే నిందన మోపి దానిపైన దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఇలా ఇలా జర్మనీ దేశాలు చేసినటువంటి ఈ చర్య, లేదా జర్మనీ సైనికులు చేసినటువంటి ఈ చర్య తక్షణమే ఆ ఇక్కడ ఉన్నటువంటి లుథేనియాలో ఉన్నటువంటి సైన్యాన్ని, పోలాండ్లో ఉన్నటువంటి సైన్యాన్ని వెంటనే ఉపకరించాలని దేశం, ఫ్రెంచ్ దేశం, జర్మనీ దేశాన్ని కోరే. అల్టిమేట్ అని ఆ యొక్క అంగీకారాన్ని జర్మనీ దేశం పట్టించుకోలేదు. సో ఆ విధంగా సెప్టెంబర్ 3, 1939 నాటికి బ్రిటన్ దేశం, ఫ్రెంచ్ దేశం, 2 మిత్ర రాజ్యాలు ఒక జర్మనీ అక్షయ రాజ్యం పైన యుద్ధాన్ని ప్రకటించాయి. రష్యా చేసుకోవడం వల్ల పక్కన ఉన్నాయి. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. సో ఈ కారణాలను మరొకసారి మనం చూసుకున్నట్లయితే, యూరప్ ఖండంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విఫలమవడం, నానాజాతి సమితి అనేది విఫలమవడం, ఫ్యాసిస్టులు, నాజిస్టులు నియంతృత్వాన్ని కొనసాగించడం, జపాన్ దేశం మంచూరియా లాంటి దేశాన్ని ఆక్రమించడం, ఇటలీ, ఇథియోపియా అనే దేశాన్ని వలస రాజ్యంగా తయారు చేసుకోవడం, అక్షయ రాజ్యాలు అనే కూటమిగా రోమ్, బెర్లిన్, టోక్యో అనేది ఒక తయారవడం, స్పెయిన్ అంతర్యుద్ధంలో ఇటలీ, జర్మనీ దేశం జోక్యం చేసుకోవడం, జనరల్ ఫ్రాంకో అనే వారికి సహాయాన్ని ఇవ్వడం, దురాక్రమణ చేయడం, లొకోర్నో ఒప్పందాన్ని కొనసాగించుకోవడం, అన్లాష్ అనే సంధిని, మ్యూనిక్ అనే సంధితో ఈ కొన్ని ప్రాంతాలు, జెకోస్లోవియా అనే ప్రాంతాన్ని ఆక్రమించకుండానే మిత్ర రాజ్యాలన్నీ జర్మనీ, నాజీ సోవియట్ ఒప్పందాన్ని చేసుకోవడం, ఇవి కారణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ కారణాల వలన 2వ ప్రపంచ యుద్ధం సంభవించిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి స్లైడ్స్ చూద్దాం. రైట్, ఇది ఒకటి. సెప్టెంబర్ 1, 1939 పోలాండ్ అనే ప్రాంతంలో ఆ యొక్క సైన్యాన్ని జర్మనీ ఎలా పేల్చిందో నౌకాదళాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రైట్, ఇక్కడ ఇది పోలాండ్ దేశం. ఈ పోలాండ్ దేశాన్ని జర్మనీ అగ్రెషన్ అంటే జర్మనీ ఏ విధంగా ఆక్రమించింది, ఇక్కడి నుంచి ఉన్నటువంటి జర్మనీ అన్ని మార్గాల గుండా ఆక్రమించడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఈ గ్రీన్ కలర్ ఈ పోలాండ్ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇలా ఎలైస్ అనేటి ఇవి, ఈ రెడ్ గా ఉండేది ఏంటి, ఇదంతా రష్యా. ఇది ఫ్రెంచ్ దేశం, ఇది రష్యా దేశం. రష్యా ఒప్పందం చేసుకుంటారు కాబట్టి ఈ 2 దేశాలు ఈ ప్రాంతంలో, ఈ జర్మనీ దేశం పైన ఈ 2 దేశాలు యుద్ధాన్ని
ఈ యుద్ధాల్లో స్లోవేనియా ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని మూడు ఈ ఈ 5 ప్రాంతాలని ఈ పోలాండ్ యువతలు ఉన్నటువంటి ప్రాంతాలని ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు. సో అవి ఎక్కడెక్కడ మనం చెప్పుకున్నాం, జెకోస్లోవేకియా, ఆ తర్వాత ఇక్కడ ఉన్న హంగేరీ మీద ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ పోలాండ్ ప్రాంతాల్లో పరిపాలిస్తున్నాయి. కొన్ని హంగేరీ ప్రాంతంలో పరిపాలిస్తున్నాయి. ఇవన్నీ థర్డ్ రీచ్ అంటే ఏంటి, జర్మనీ ప్రజలు మాట్లాడే ప్రాంతాలుగా వాటిని ఆక్రమించాలనే ఉద్దేశంతోనే కదా మొదటిసారిగా దురాక్రమణ చేస్తే ఏ విధంగా ఇబ్బంది ఉంటుందని ఆగి ఆ దురాక్రమణ చేయకుండా వదిలేయడం అనేది జరిగింది. సరైన సమయం కోసం వెయిట్ చేయడం అనేది కూడా జరిగింది. ఇది అంతర్యుద్ధం వచ్చిన తర్వాత చేసినటువంటి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇందాక చెప్పుకునే దాడి పోలాండ్ దాడి. దాడి ఎందుకు చెప్పు, మనం ఇక్కడ పోలాండ్ దేశాన్ని లిథువేనియా అనే ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత పోలాండ్ ద్వారా ఈ పోలాండ్ ద్వారా ఇంకో ప్రాంతానికి ఇక్కడి నుంచి కూడా సైన్యాన్ని ఆ విధంగా పోలాండ్ అనే దాన్ని ఆక్రమించడానికి ఈ పోలాండ్ లో ఒక స్టేషన్ ని జర్మనీ సైనికులే తగలెట్టి జర్మనీ వాళ్ళే నిందమోపి ఈ పోలాండ్ దేశం వాళ్ళే చేశారని దీనిపైన యుద్ధాన్ని ప్రకటించగా దానికి మద్దతు ఫ్రెంచ్ దేశం యుద్ధాన్ని ప్రకటించారు, జర్మనీ పైన యుద్ధాన్ని ప్రకటించారు. రైట్, థర్డ్ రీచ్ కోసం చేసినటువంటి పాన్ జర్మనీ. ఇది మనం చెప్పి మంచూరియా ప్రాంతాన్ని ఆక్రమించారు. జపాన్ దేశం అనేది చైనా దేశంలో ఆక్రమణ చేసే సందర్భంలో ఈ చైనా ప్రాంతంలోకి వెళ్ళే చూడండి చైనాలో ఏ విధంగా జపాన్ దేశస్తులు సైన్యంతో ఎలా ప్రాంతాన్ని ఆక్రమించే క్రమంలో. రైట్, అదే తీవ్రమైన రక్తపాతం జరిగిన సందర్భం కూడా ఇక్కడ జెంగియాన్ బీజ్. ఒకప్పుడు దాన్ని మంచూ రాజులు, తర్వాత సన్నియట్సన్, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రిపబ్లిక్ ప్రభుత్వాలు లేదా చైనా కమ్యూనిస్టులు పరిపాలించడం జరుగుతుంది. రైట్, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మనం చెప్పుకునే ప్రాంతాలని మరొకసారి చూద్దాం, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సోవియట్ యూనియన్ ఇది రష్యాలో, ఇది జర్మనీ ఎక్కడ ఉంది, ఇది జర్మనీ, ఇది ఈ జర్మనీ పక్కన ఏ దేశం ఉంది, పోలాండ్ దేశం ఉంది, చెకోస్లోవేకియా ఉంది, ఆస్ట్రియా, హంగేరీ ఉంది, రొమానియా ఉంది. జర్మనీ దాడి చేస్తే ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. కాబట్టి శక్తివంతమైన ప్రదేశం ఏంటి, పోలాండ్. కాబట్టి జర్మనీ సోవియట్ యూనియన్ పైన యుద్ధం చేయాలి అంటే పోలాండ్ ఆక్రమించాలి. సోవియట్ యూనియన్ అనేది జర్మనీ పై యుద్ధం చేయాలన్నా పోలాండ్కి మద్దతు ఇవ్వాలి. ఆ విధంగా పోలాండ్ అనేది శక్తివంతమైన రాజ్యం. ఇలా పోలాండ్ ఆ దూరంగా ఉన్నటువంటి రాజ్యాలు ఏవి, ఫ్రెంచ్ దేశం ఉంటుంది, అదే ఇక్కడ ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఉంటుంది. ఈ రాజ్యం కలిపి మిత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. మిత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. ఏర్పడ్డాయని చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇటలీ, ఇక్కడ ఉన్నటువంటి ఆసియా ఖండంలో ఉన్నటువంటి జపాన్ దేశం 3 ఏర్పడ్డాయని మనం రోమ్, బెర్లిన్, టోక్యో ఏర్పడ్డాయి చెప్పాం. జెకోస్లోవేకియా అనే ప్రాంతం పైన దాడి చేసే సందర్భంలో ఫ్రెంచ్ దేశం సహకరించలేదు, బ్రిటన్ దేశం సహకరించలేదు, రష్యా కూడా సహకరించలేదు. పైగా ఈ దేశం మీదే అని బలపడి కూడా మనం ఇక్కడ
చూసాం. ఇక్కడ మనం చూసాం. ఎక్కడుంది? ఇగో చెకోస్లోవేకియా ఇక్కడ ఉంది. చెకోస్లోవేకియాని ఆక్రమించడానికి చేసిన ప్రయత్నంలో ఈ దేశం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశం కానీ రష్యా కానీ సహకరించకపోవడం పోగా వీరి ఇది కూడా జరిగింది. చెకోస్లోవేకియా అయిపోయిన తర్వాత హంగేరీ, ఆస్ట్రియాని ఆల్రెడీగా మొదట ఒక సందులు లొకార్నో సంధి ద్వారా ఇంకొక సంధి ద్వారా ఆస్ట్రియాలో ఈ జర్మనీ నాజీల పరిపాలన కొనసాగింది. ఈ విధంగా ఈ ఆస్ట్రియా ప్రాంతాన్ని, చెకోస్లోవేకియా ప్రాంతాన్ని, హంగేరీ ప్రాంతాన్ని ఈ మూటిని దాడి ద్వారా చివరికి పోలాండ్ ప్రాంతాన్ని కూడా యుద్ధానికి సిద్ధం చేశారు. ఇలా పోలాండ్ పై దాడే రెండవ ప్రపంచ యుద్ధానికి కారణం. ఇలా ఈ రాజ్యంతో సంధి చేసుకున్న తర్వాత మొదటగా ఈ దేశం కూడా ఇక్కడ మనం కొసమెరుపుగా గమనించవచ్చు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు కూడా ఆ తరువాత కాలంలో డెన్మార్క్ అనేది, బెల్జియం అనేది, ఈ దేశాలు కూడా మిత్ర రాజ్యాలకు అనుకూలంగా యుద్ధాలు చేయడమే జరిగింది. ఇందువలన ఈ రాజ్యాలే యుద్ధాన్ని అడ్డుకోలేనప్పుడు జర్మనీ డెన్మార్క్ ని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అతి సునాయాసంగా విజయం సాధించగలదు లేదా యుద్ధం చేయగలదు. దాని నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా యుద్ధం ఈ మిత్ర రాజ్యాల వైపు ఉండాలి అని అక్కడ గ్రహించడం అనేది జరిగింది. సో ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో ఆటోమన్ టర్కీ కూడా కొంత మేరకు క్రియాశీలకమైనటువంటి పాత్రని నిర్వహించింది. రైట్. సో మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైనది ఇక్కడ ఉన్నటువంటి యూరప్ ఖండంలో ఈ జర్మనీ సమీపంలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఎందుకు చెకోస్లోవేకియా పోలాండ్ దేశం అత్యవసరం అనే విషయాన్ని, జర్మనీ కీలక అంశంగా అనే విషయాన్ని, సోవియట్ యూనియన్ అనేది ఇన్ని దేశాలని ఏ విధంగా ఈ దేశాలని సరిహద్దు కలిగినటువంటి ఈ దేశాలని జర్మనీ దేశానికి మిత్ర రాజ్యాలుగా లేదా రాజ్యాలుగా ఉండకుండా తటస్థంగా ఎందుకుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రైట్. ఇవి రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే. ఇక మనం రేపు ప్రపంచ యుద్ధం జరిగినటువంటి గమనం, తీరు, అనేక అంశాలను మనం ఇక్కడ చూద్దాం. ఇది జపాన్ దేశం ఆక్రమించినటువంటి మంచూరియా, చైనా దేశంలో మంచూరియా అనే ప్రాంతం. ఈ కొరియా, ఇప్పుడు ఉత్తర కొరియా ఇక్కడ ఉంది, ఈ పక్కన సౌత్ కొరియా కూడా ఉంది. ఈ మంచూరియా అనే ప్రాంతాన్ని ఆక్రమించడం చాలాసార్లు 1932లో మళ్ళీ వచ్చింది, అంత ముందు కూడా ఆక్రమించింది. ఈ మంచూరియా ఆక్రమించడమే జపాన్ దేశం ఆక్రమించడం వలన దీనికి మద్దతుగా చైనా దేశానికి మద్దతుగా అమెరికా వచ్చింది, బ్రిటన్ దేశం వచ్చింది, నెదర్లాండ్స్ దేశం కూడా జపాన్ దేశానికి ఎగెనిస్ట్గా ఇక్కడ జపాన్ దేశానికి మద్దతుగా ఇచ్చే. అయినా జపాన్ ఏమాత్రం భయపడదు, లైక్ జర్మనీ. రైట్. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి గల ప్రధానమైన కారణాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఓకే. సో యూ హ్యావ్ కంప్లీటెడ్ 1 hour with 10 minutes బ్రేక్. మీరు నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, కాల్ మీ. మ్యూట్లోకి రండి, అన్మ్యూట్లోకి వచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు ఎవరో క్లాస్ వినట్లేదా? జయరామ్, నీకు క్లియర్గా అర్థమైందా ఈరోజు? ఓకే సార్. ఓకే. ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ పిల్లలకి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారు, నేను స్టేటస్ లో పెట్టాను. అది ఒకసారి గ్రహించండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, మీకు తెలిసిన పిల్లల్ని. మీకు కూడా